తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పవిత్ర కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగాయి. కాకినాడ నగరంలోని దేవాలయం వీధి, రామారావుపేట, కాకినాడ రూరల్లోని తోరంగి శివాలయాల్లో తెల్లవారుజాము నుంచే విశేష సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించుకున్నారు. అర్చకులు స్వామికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూలైన్ల ద్వారా స్వామిని దర్శించుకున్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆర్ఎస్ఎస్ అఖండ దీపారాధన కార్యక్రమంలో భాగంగా పీఠాపురంలో నిర్వహించిన అఖండ సహస్ర దీపాలంకరణ ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగింది. ఇందులో భాగంగా భారతదేశ రూపంలో స్వాతంత్ర సమరయోధుల చిత్రాలతో రూపొందిన దీపార్చన చూపర్లను విశేషంగా ఆకట్టుకుంది. కాకినాడ జిల్లా పీఠాపురం శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయ ఆవరణలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖండ సహస్ర దీపాలంకరణకు ప్రజలు విశేష సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ నాయకుడు రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ జ్యోతిర్లింగాలు, పంచారామాలు, అష్టాదశ శక్తి పీఠాలు, విప్లవ వీరులు, మహాపురుషులను స్మరిస్తూ ప్రజల్లో దైవ దేశభక్తిని పెంపొందించేలా సహస్ర దీపాలంకరణ కార్యక్రమం నిర్వహించినట్టు తెలియజేశారు. కార్తీక మాస సందర్భంగా పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయంలో అఖండ భారత దర్శనంలో జ్యోతిర్లింగాలు మరియు పంచారామాలు మరియు పంచభూతలింగాలు, అష్టాదశ శక్తి పీఠాలు, విప్లవ వీరులు, మహాపురుషులు ఈ జన్మించినటువంటి వారి యొక్క స్మరణ చేసుకుంటూ ఈరోజు మనం అఖండ భారత్లో దీపాలంకరణ మన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా హృదయపూర్వకంగా ఈ కార్యక్రమంలో శివుడి యొక్క సన్నిధికి శివనామాన్ని తలుచుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరికీ కూడా దేవుని మీద చాలా భక్తి ఉంది. హైందవులకి భక్తి ఎక్కువ, కానీ దేవుడికి అన్యాయం జరిగితే నక్షించవలసినటువంటి బాధ్యత మనదే ఉంది. కాబట్టి ప్రతి యుగంలోనూ భగవంతుడు రాముడు మానవుడిగా పుట్టి మాత్రమే ఈ ధర్మాన్ని రక్షించాడు. కృష్ణుడు కూడా మానవుడిగా జన్మించే ఈ ధర్మాన్ని రక్షించాడు. కలియుగంలో హిందువులుగా మనం అందరం జన్మించాం. ఈనాడు మన సనాతన ధర్మానికి చాలా వ్యతిరేకమైనటువంటి భావనతోటి విదేశీ కుట్రలు కూడా జరుగుతున్నాయి. ఎలాగైనా ఈ దేశాన్ని మళ్ళీ నాశనం చేయాలని. కానీ మనకు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వారు చాలా చక్కటి యోజనాబద్ధంగా మన దేశం అభివృద్ధి చెందాలి అంటే మన భారతదేశ యొక్క సంస్కృతిని, సాంప్రదాయాలని కాపాడేటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. ఇది ఒక ప్రభుత్వమే చేస్తుందని మనం అనుకోవడం కాదు. హిందూ ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత మన హిందువులందరి మీద ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సంఘటితంగా మనం ఎదుర్కొంటే రాబోయేటువంటి రోజుల్లో అన్య మతస్థుల యొక్క ప్రభావం చాలా
మనకి తీవ్రంగా కనబడుతుంది. ఎవరు లోకు అంటే హిందువులే లోకుగా కనబడుతున్నారు. ఇదే పరిస్థితి మన దాడులు జరిగినప్పుడు మిగతా మతాల మీద కనుక దాడి జరిగితే ఏ విధమైనటువంటి స్పందన వస్తుందో ఒక్కసారి ఊహించుకోండి. కాబట్టి మనం దీని నుంచి తగ్గించుకొని మన దేవాలయాన్ని మనం రక్షించుకోవడానికి మన వంతు కర్తవ్యంగా మనం ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మొట్టమొదటి కోరిక, ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ మా దేవాలయాన్ని మేమే రక్షించుకుంటాము. కాబట్టి మాకు ఇటువంటి అవకాశాన్ని కల్పించండి అని మనం ప్రభుత్వాన్ని కూడా మనం విన్నవించి చేసుకుంటున్నాం. అటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 5వ తేదీన విజయవాడలో హిందూ హైందవ శంకరం అనే పేరుతోటి మనం 2 లక్షల మందితోటి అక్కడ కలవాలని మనం చదువుతో పాటు క్రీడలు కూడా భవిష్యత్తుకు బాటలు వేస్తాయని నరసాపురం ఆర్డీఓ దాసిరాజు పేర్కొన్నారు. పాలకొల్లులోని యూరోకిడ్ స్కూల్లో నిర్వహించిన చదరంగం పోటీలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దాసిరాజు మాట్లాడుతూ కొన్ని రకాల క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక ఆరోగ్యానికి ఉపకరిస్తాయని అన్నారు. ఆలోచనలకు పదును పెట్టాలంటే చదరంగం నేర్చుకోవాలని అన్నారు. వీరిలో ఎక్కువ మంది జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు పలుమార్లు తలబడిన వారేనని అన్నారు. అనంతరం నరసాపురం ఆర్డీఓ దాసిరాజు చేతుల మీదుగా విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. మన జిల్లాలో పెద్ద ఎత్తున చెస్ టోర్నమెంట్స్ నిర్వహిస్తూ ఉంటారు. చెస్కు సంబంధించి శిక్షణ కూడా ఇస్తూ ఉంటారు. ఆసక్తికరంగా ఏంటంటే మా అబ్బాయి ఇప్పుడున్న ప్రజెంట్ తహసీల్దార్ గారు కిషోర్ గారు వాళ్ళ అబ్బాయిలు ఈ దగ్గరే చెస్ నేర్చుకోవడం జరిగింది. మరి వీళ్ళే కాకుండా అనేక మంది రాష్ట్రంలో నలుమూల నుంచి కూడా మన భీమవరంలో కానీ వీళ్ళు పెట్టే టోర్నమెంట్స్లో ప్రతి చోటకి చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. మరి నేను భీమవరం ఆర్డీఓ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వీళ్ళ టోర్నమెంట్ చాలా వాటిల్లో కూడా నేను పాల్గొనడం జరిగింది. మరి పెద్ద ఎత్తున వీళ్ళంతా వీళ్ళ కిషోర్ గారు వాళ్ళ బృందం చాలా పెద్ద ఎత్తున చెస్ని ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా దీన్ని ప్రాచుర్యం కల్పిస్తున్నారు. పిల్లల్లో చక్కని ఈ చెస్ నేర్చుకుంటే మేధాశక్తి బాగా పెరుగుతుంది. అదేవిధంగా చెస్ అన్నది మన ప్రాచీన క్రీడ, భారతదేశం ప్రపంచానికి అందించినటువంటి ఒక గొప్ప క్రీడ అనమాట ఇది చెస్. దీంట్లో సాధ్యమైనంత బాగా ఆడారంటే వాళ్ళు చదువులో కూడా బాగా రాణిస్తారు. ఇంటర్నేషనల్ టోర్నమెంట్లు చేసుకోవడం జరిగింది. 10 లక్షల ప్రైజ్ మనీతో 2022లో, మళ్ళీ 10 లక్షల ప్రైజ్ మనీతో 2024లో భీమవరంలో చేయడం కోసం జరిగింది. భీమవరం కాకుండా జిల్లాల అన్ని ప్రాంతాల్లో చేయాలనే ఉద్దేశంతో పాలకొల్లో ఇప్పుడు ఈ టోర్నమెంట్ నిర్వహించుకోవడం జరుగుతుంది. ర్యాపిడ్ అండ్ బ్రిడ్జ్ ఇది ఏ ఏజ్ అయినా ఆడొచ్చు, కానీ ఎక్కువ మంది పిల్లల్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఏజ్ గ్రూప్ అండర్ 5, అండర్ 7, 9, 11, 13, 15 ప్రతి గ్రూప్లో 2 బాయ్స్కి 2 గర్ల్స్కి ఒక 24 మెంబర్స్కి, ర్యాపిడ్లో అలాగే బ్రిడ్జ్లో 24 మెంబర్స్కి మొత్తం 48 మెంబర్స్కి మీకు ప్రైజులు, ఎంకరేజ్మెంట్ ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫస్ట్, సెకండ్ వచ్చిన వాళ్ళు మన జిల్లా తరఫున డిసెంబర్ 8, 9 ఏలూరులో రాష్ట్ర స్థాయి ర్యాపిడ్ అండ్ బ్రిడ్జ్ ఛాంపియన్షిప్లో మన జిల్లా తరఫున పాల్గొంటారు. అక్కడ విజేతలకు గవర్నమెంట్ జాబ్స్లో ప్రతి జాబ్లో అన్నింటిలో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ వస్తుంది. మీకు ఇందులో విన్ అయిన వాళ్ళకి ఈవెన్ నేషనల్ విన్ అవుతే కూడా మీకు కొత్త క్రీడా పాలసీలు కూడా ప్రకటించారు. హైయెస్ట్ గతంలో ఎప్పుడు ఇవ్వనంతగా ఎక్కువ మనకి ప్రైజులు ఇస్తున్నారు. నిర్లక్ష్యం వహించకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యలకు వేగవంతంగా పరిష్కారం చూపాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చేరుకూరి అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరనాయుడుతో పాటు జడ్పీ సీఈఓ ఓబులమ్మ, డిఆర్డీఏ పీడీ ఆనంద్ నాయక్, ఐసీడీఎస్ పీడీ శ్రీలక్ష్మిలు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి తమ సమస్యలు పరిష్కారం అవుతాయని, ప్రజలు ఎంతో ఆశతో వస్తారని తెలియజేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సమస్యలకు పరిష్కారం చూపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, అర్జీదారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పూజలు, స్వామిని దర్శించుకుని పరవశించిపోయిన శివభక్తులు. అదానీని తక్షణమే అరెస్ట్ చేయండి, కాకినాడ కలెక్టరేట్ వద్ద సిపిఎం కాకినాడ నగర కమిటీ నాయకుల ధర్నా. టీడీపీ కార్యకర్తలకు ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆఫర్, ఎక్కువ సభ్యత్వాలు చేసిన వారికి బహుమతి ఇస్తామంటూ ప్రకటన.
కాకినాడ జిల్లా వ్యాప్తంగా శివనామ స్మరణతో మార్మోగిన శైవ క్షేత్రాలు. తూరంగిలో తెల్లవారుజాము నుంచే స్వామి దర్శనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.